వైద్య ఆరోగ్య శాఖలోని ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కేంద్రం కలెక్టర్ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్హెచ్ఎం కింద సిహెచ్ఓలుగా పనిచేస్తున్న గత 2 సంవత్సరాలుగా జీతభత్యాల విషయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని, దీనికి సంబంధించి మా న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన శాంతియుతమైన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిహెచ్ఓలు శ్రీకాకుళం జిల్లాలో నిరవధిక సమ్మె చేయడం జరిగింది. 6 సంవత్సరాలు దాటిన సిహెచ్ఓలను క్రమబద్ధీకరించాలి. ఎన్హెచ్ఎంలోని ఇతర ఉద్యోగులతో సమానంగా 23% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి నెల సాలరీతో పాటు ఇన్సెంటివ్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5% ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఆర్థికమైన మరియు ఆర్థికేతర సమస్యలను తీర్చే విధంగా హామీ ఇవ్వాలి. ఈ డిమాండ్లను తీర్చే వరకు మేము శాంతియుతమైన నిరసనలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ జ్యోతి, చీఫ్ అడ్వైజర్ సిహెచ్ రాజీవ్, సిహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాధాకరం. రీసెంట్గా మన ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరిని కూడా మేము ఆశ్రయించడం జరిగింది. మా బాధని, మా కడుపు కోతని వాళ్ళ ముందు చెప్పడం జరిగింది. కానీ ఎటువైపు నుండి కూడా ఏ స్పందన లేకపోవడం చాలా చింతాకరం. చాలా బాధపడుతున్నాం సార్. ఈ రోజున ఈ మే నెలలో ఎంత ఎండలో చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల రోజుల నుండి ఆడబిడ్డలు ఏఎన్సీలు అనక, పిఎన్సీలు అనక, ఇటు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు అని కాకుండా మా సిహెచ్ఓస్ అందరూ కూడా ఒకే మాట మీద, ఒకే దాటితో, ఒకే గోల్స్ని రీచ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ రోజున చాలామంది హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. చాలా లాంగ్ నుండి డిస్ట్రిక్ట్ అనేసరికి అటు చివర ఇటు చివర అంటే దాదాపు 100 కిలోమీటర్ల డిస్టెన్స్ నుండి కూడా ప్రతిరోజు ఆడపిల్లలు వర్షం, ఎండ అని చూడకుండా జర్నీ చేస్తూ వాళ్ళ మా నిరసన అనేది తెలియజేస్తున్నాం. కానీ స్పందన లేకపోవడం చాలా 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 బాధపడుతున్నాం సార్. ఈ కూటమి ప్రభుత్వంలో ఇంత నిర్లక్ష్య ధోరణి ఉంటుందని అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్ గవర్నమెంట్లో చాలా అన్యాయమైంది మాకు. అది జరగకుండా మా ఫ్యూచర్స్ కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం, మా కుటుంబాల కోసం మేము అనుకొని సాధించుకున్న ప్రభుత్వం సార్ ఈ కూటమి ప్రభుత్వం. దీని మీద ఇప్పటికీ మాకు చాలా గౌరవం, చాలా నమ్మకం కూడా ఉంది. ఇకనైనా మీరు రెస్పాండ్ అవుతారని మమ్మల్ని పిలిచి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లను ఒప్పుకొని మాకు విజయవంతంగా మేము మళ్ళీ మా డ్యూటీస్కి వెళ్ళి హ్యాపీగా మా డ్యూటీస్ చేసుకోవాలనేదే మేము కోరుకుంటున్నాం సార్. ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి, మా బాధలను గుర్తించండి. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రాజీవ్ మాట్లాడుతున్నాను. ఏపీఎంసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాకుళం జిల్లా నుంచి. ఈరోజు నిరవధిక సమ్మె, శాంతియుత నిరవధిక సమ్మె 20 రోజులు చేరుకున్నాము. కానీ కూటమి ప్రభుత్వం ఇంత సైలెంట్గా ఎందుకు ధోరణిగా ఉందో అర్థం కావట్లేదు మాకు. ఇప్పుడు కూడా మేము అడుగుతుంది కూడా ఏది గుంతమ్మ కోరికలు కాబట్టి ఇది మా హక్కులే అడుగుతున్నాము. మా క్యాడర్ 6 సంవత్సరాలు వస్తుంది. మొదటిగా ఏ క్యాడర్కి లేని ఒక గైడ్ లైన్స్ మాకు క్యాడర్కి ఉంది. 6 సంవత్సరాలు పూర్తి చేసిన ప్రతి సిహెచ్ఓ కూడా ఆయుష్మాన్ గైడ్లైన్స్ ప్రకారంగా రెగ్యులర్గా అబ్జర్వేషన్ చేస్తారని మాట ఇచ్చారని గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. అది కూడా 6 సంవత్సరాలు ఇప్పుడు 6 సంవత్సరాలు పూర్తి 360 మంది వైసీపీ సిహెచ్ఓ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళకి చేసి మిగతా వాళ్ళకి గైడ్లైన్స్ ఫాలోఅప్ చేస్తారని ఒక మొదటిగా ఎజెండా పెట్టుకున్నాం. దాని తర్వాత గత 3 సంవత్సరాల నుంచి మా జీతం 40,000 పేరుకే కానీ గత 3 సంవత్సరాల నుంచి ఒక్క బేసిక్ శాలరీని, అది కూడా ఇప్పుడు 40 రోజులకు 50 రోజులకు ఒకసారి ఇస్తూ ఇన్సెంటివ్లో ఒక 7 నెలలకి 8 నెలలకు కానీ సంవత్సరం అయినా కానీ 2 సంవత్సరాలు అయినా కానీ ఇచ్చినా కానీ అందులో కోతలు. ఒకరికి 7,000, ఒకరికి 11,200 ఇలాగ చాలా ఇబ్బందులు లోనవుతూ ఆర్థికంగా చితికిపోయి రోడ్డు మీదకి వచ్చి ఈరోజు ఆడబిడ్డలు అందరం కూడా ఎండ అనక వాన అనక 20 రోజుల నుంచి 20 రోజులు చేరుకున్నాము. గత 24-25 విజయవాడలో చేసాం కానీ ఎలాంటి స్పందన గవర్నమెంట్ లేదండి. ఈపీఎఫ్ మా జీతం నుంచి కట్ అయిన డబ్బులు ఏదైనా భవిష్యత్తులో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా కూడా ఆ డబ్బులు వాడుకుందామని మా జీతం నుంచి కట్ చేస్తున్నది భరోసాగా ఉంటే ఆ భరోసా కూడా తీస్తారు. ఈపీఎఫ్ తీస్తారు, సంవత్సరం అవుతుంది. అది కూడా చాలా అన్యాయమైన చర్య అది. దాని తర్వాత మా సిహెచ్ఓ చాలామంది చనిపోయారు. ఒక్కటంటే ₹1 కూడా 10 మంది పైచీలకు చనిపోయారు. ఈ మధ్యన ఒక డాగ్ కూడా చనిపోయారు. మట్టి ఖర్చులు కూడా ₹1 కూడా ఇవ్వలేదు. ఇంత సేవ చేసి, ఇంత డిగ్రీ పట్టా పొంది, ఇంత మారుమూల గ్రామాల్లో కానీ రూరల్ గ్రామాల్లో కానీ ఎక్కడ కానీ మా సేవలు అందిస్తున్నప్పటికీ
మాకు ఒక్క రూపాయి మట్టి ఖర్చు కూడా ఇవ్వట్లేదు. అసలు చేసే పాలసీ లేదు. ఇప్పుడు వచ్చి 8 PM FRS కూడా అంటున్నారు. హెచ్ఆర్ పాలసీ విధించకుండా 8 PM FRS విధిస్తే ఆడపిల్లలు అయినా మా CHOలు ఎక్కడ ఉంటారో ఒకసారి దయించి మీరే పెద్ద మనిషి చేసుకుని ఆలోచించారని మరీ కోరుకుంటున్నాం. తర్వాత ట్రాన్స్ఫర్ పాలసీ ఇవ్వాలి. ఇంక్రిమెంట్ పాలసీ ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాలు అవుతుందండి. లాయల్టీ బోనస్ లేదు, ఇంక్రిమెంట్ పాలసీ కూడా లేదు. ఇవన్నీ కూడా మాకున్న హక్కులు, సొంతము కోరికలు కాదు. మేమందరం కూడా శ్రీకాకుళం జిల్లా నుంచి చెప్తున్నాం, మా CHOలు అందరం కూడా చెప్తున్నాము. 594 మంది CHOలు చెప్తున్నాము. 20 రోజుల నుంచి చేస్తున్నాం. అయ్యా గవర్నమెంట్ పెద్దలు మీరు దయించి ఆలోచించి చర్చలకు పిలిచి సానుకూలంగా మీరు పిలిస్తే మీరు ఖచ్చితంగా మా హక్కుల కోసం మీరు ఆలోచించి చర్చించి సానుకూలంగా స్పందిస్తే యథావిధిగా మా విధులు మేము చేరి మా ఉద్యోగం సేవలు మేము అందిస్తున్నాం. ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం అండి. మీడియా మిత్రులకి నమస్కారం అండి. నేను పి ఇందుమతి, APMCA శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. నేను గత 6 సంవత్సరాలుగా రూరల్ హెల్త్లో CHOలుగా అపాయింట్ అయ్యి వర్క్ చేస్తున్నాను. మాకు 6 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా శాలరీ అనేది ఇంప్రూవ్మెంట్ రూపంలో కానీ ఏ విధంగా కూడా పెరగలేదు. ఉన్న శాలరీనే ఇంకా కట్ చేసేస్తున్నారు. అంటే మేము బ్రతకాలా వద్దా సార్? ఇది నేను అడుగుతున్నాను సార్, బ్రతకాలా వద్దా? రోజు పని చేసుకునే ఒక కూలి రోజుకు 600 తెచ్చుకుంటే దాదాపు నెలకు 30,000 వస్తుంది. అంటే మేము డిగ్రీలు చేసుకొని మేము ఇలా రోడ్లు పడి ఇలా కూర్చొని ఎండల్లో ధర్నాలు చేసుకున్నా మీకు కనిపించట్లేదా సార్? కనీసం మమ్మల్ని గుర్తించట్లేదా? BSc నర్సింగ్ చేసుకొని మేము వచ్చాం సార్. మేమేమి ఖాళీగా వచ్చి ఏదో ఖాళీ పేపర్లు వచ్చి మీకు సబ్మిట్ చేసి మేము ఇక్కడ ఉద్యోగాలు చేయట్లేదు సార్. రిజిస్ట్రేషన్ అయిన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి మీకు సబ్మిట్ చేసి చేస్తున్నాం సార్. సో మాకు తగు న్యాయం అనేది జరగాలి సార్, జరిగి తీరాలి సార్. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం సార్. ఎందుకంటే ప్రతిరోజు మేము వర్క్ చేయండి, అది చేయండి, ఆ ప్రోగ్రామ్స్ చేయండి, ఈ ప్రోగ్రామ్స్ చేయండి అని ప్రతిదీ చేసేటప్పుడు ఫస్ట్ CHO ఏ మీటింగ్